ఇవాళ నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొచ్చాను. ఈసారి మనం ఒక మహానేత గురించి చెప్పుకుందాం. ఆయన వీల్ చైర్లోనూ పని చేయగలరు, దేశ రూపురేఖల్ని మార్చగలరు, ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నె తీసుకురాగలరు. ఎన్నికల్లో పోటీ చేయకుండా 33 ఏళ్లుగా ఎంపీగా ఉన్న నేత ఆయన. అయితే తాజాగా ఆయన పదవి కాలానికి ఎండ్ కార్డ్ పడింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసింది. 33 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్న మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో దేశానికి ప్రధానిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, విద్యావేత్త, బ్యూరోక్రాట్ కూడా. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారాయన. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ ను దేశం ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటుంది. 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లో తిరిగి ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రయాణం సెప్టెంబర్ 26, 1932న పంజాబ్ ప్రావిన్స్లోని గాహ్ అనే గ్రామంలో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పరీక్ష పూర్తి చేశారు మన్మోహన్ సింగ్. ఆయన విద్యా జీవితం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లింది. 1957లో కేంబ్రిడ్జ్ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీని పొందారు. ఇక మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీ పొందారు. మన్మోహన్ సింగ్ కు సలహా. 1971లో మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మన్మోహన్ సింగ్ అనేక ప్రభుత్వ పదవులు నిర్వహించారు. వీరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి పదవిలో కూడా కొనసాగారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పనిచేశారు. ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా తన మార్క్ చూపించారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 1996 మధ్య భారత ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలను గుర్తు చేసుకుంటూ యావత్ దేశం సలాం చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాతి జీవితం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని కోరుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.